ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు చెప్పాలన్నా? ఈ రోజున గణపతి మండపాల దగ్గర ఉన్నారు. ఆ గణపతి మండపాల్లో కూడా గల్లీకి ఒక గణపతిని పెడుతున్నారు. కొన్ని పూజలు సరిగ్గా చేస్తున్నారా? చేయట్లేదు. గవర్నమెంట్ జీవో దేంట్లో తీసుకురావాలి? అరే గల్లీకి ఎందుకు, ఊరికొక గణపతిని పెట్టుకోండి, పెద్ద గణపతిని ఊరికొకటి పెద్దగా మంచిగా ఊరంతా చందాలు వేసుకొని ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ గణపతిని గల్లీకి ఒకటి పెట్టుకొని ఏమవుతుంది? పూజ చేయనికి గల్లీలో పంతులు కూడా దొరకరు. అక్కడ డీజే సిస్టమ్లు, కళ్ళుదాయి గంతులేయడాలు, ఏంటది బాహుబలి గణపతి అనట, ఎన్టీఆర్ గణపతి అనట, ఆర్ఆర్ఆర్ గణపతి అనట. అని ఏంది ఇదంతా? ఎక్కడికి పోతుంది? ఇదా సనాతన ధర్మం? ఇదా లేకపోతే ఇది మనం చేసేది ఇదా? ఇటువంటి పనుల చేసేది? మండపాల దగ్గర ఊ అంటావా మామ పాటలు పెట్టుకుంటున్నారు. సాయంత్రం అయితే కలెక్షన్లు చేయడము, దాంట్లో కొన్ని జేబులు వేసుకోవడము. ఎస్, నేనేమంటున్నా, పూజలు పవిత్రంగా చేయాలి, అపవిత్రతతో చేయొద్దు. ఇటువంటి వైపరీత్యాలే ఎదురయ్యే పరిస్థితి వస్తుంది. పూజలు అనేవి పవిత్రంగా చేయండి. ఒక బ్రహ్మాండంగా ఒక ఊరికి ఒక గణపతిని పెట్టినప్పుడు అద్భుతంగా దీప ధూప నైవేద్యాలతోటి అక్కడ ఒక భజన ఏర్పాటు చేసి కూర్చొని అందరూ కలిసి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది. అదే డీజే సాంగులు పెట్టి పిచ్చి గెంతులు గెంతి తాగి తందనాలాడి, ఇదా వినాయకుడు చెప్తున్నాడు మనకి? గణపతి చెప్పేది ఇదా? సకల విద్యలు ప్రసాదించు తండ్రి, మేం చేసే పనులలో ఎటువంటి విఘ్నాలు కల్పించకు తండ్రి, విఘ్నాలు లేకుండా చూసుకో, సకల తెలివితేటలు మాకు కలిగించు, ప్రసాదించు, వెనకాల ఉండి నడిపించు అని చెప్పి మనం వినాయక చవితి రోజు వినాయకుడిని మనం పూజిస్తూ ఉంటే, మరి వినాయకుడు ఇవన్నీ చూసి ఏమనుకుంటాడు ఆయన ఆయనలో? అటువంటి డీజేల దగ్గర కూడా ఎవరు పోతున్నారు ఇప్పుడు? ఎమ్మెల్యేలు పోతున్నారు. ఉండాల్సిన దగ్గర ఎమ్మెల్యేలు ఉండరు, ఉండద్దు అనుకున్న దగ్గర వీళ్ళు ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? చూడండి వార్త, గల్లీ గణేశుడి వద్ద లోకల్ లీడర్ల హవా. తమ్మి ఖర్చంతా మాదే, విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందా రాస్తాం, అన్నదానం చేస్తాం. వినాయక ఉత్సవాలపై యూత్కు లోకల్ లీడర్ల భరోసా. సిగ్గు శరాలు ఉండాలి లోకల్ లీడర్లకు. స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్లాన్. గ్రామాల్లో ఇప్పటికే మొదలైన పొలిటికల్ హీట్. మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల సందడట. ఎలక్షన్ల స్ట్రాటజీ. అన్నా నమస్తే, నే మంచిగున్నావా అని జర గణపతి అని పెట్టినాం, రావే చందా రాసి అన్నదానం చేయి. అట్లనే సాయంత్రం మందు విందు పంపిస్తారు, చిందులు దొక్కుదాం రావే అనుకుంటా అయిపోతుంది పరిస్థితి. ఏ ఎమ్మెల్యేనైనా స్ఫూర్తిదాయకంగా మారాలి, అంతేగాని యువతని చెడగొట్టద్దు. ఏరి కోరు తెచ్చుకుంటే ఏదో ఉన్నది సామెత, కేసీఆర్ చెప్పినట్టు మాటికి నేను చెప్పక్కర్లే. ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఎమ్మెల్యే పిఏలతోటి చేతిలో ఎవ్వడు అబద్ధం చెప్పట్లేదు, అతను డాన్స్ చేస్తున్నాడు. మనము బాటిల్స్ కూడా ఆ వీడియోలో మనం క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు తాగుతూ ఆ కార్ దగ్గర మ్యూజిక్ పెట్టుకొని గెంతుతున్నారు, డాన్స్ చేస్తున్నారు హైవే రోడ్స్ మీద. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఎమ్మెల్యే? సభ్య సమాజానికి, తెలంగాణ ప్రజలకు, లేకపోతే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, తాగండి, మీకు పైసలు ఉన్నాయి, పవర్ ఉంది, మీరు తాగండి. కానీ దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది, అది మీ వ్యక్తిగతం. డాన్స్ చేయడం తప్పు కాదు, మీ దృష్టిలో తాగడం తప్పు కాదు, డాన్స్ చేయడం అసలే తప్పు కాదు. ఎక్కడ చేసుకోవాలా? మీ ఇళ్ళల్లో చేసుకోండి, మీ ఆఫీస్లో ఎక్కడైనా చేసుకోండి, మీ ఇళ్ళల్లో చేసుకోండి. అంతేగాని పబ్లిక్ ప్లేస్లలోకి వచ్చి తాగి ఊగుతాం, తందనాలు ఆడతాం అంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఈ రేవంత్ రెడ్డి ఎట్లు ఊరుకుంటున్నాడు ముఖ్యమంత్రిగా? అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే రోడ్డు మీద తిరిగినా నడుస్తుంది, తాగి తందనాలు ఆడినా నడుస్తుంది. సో అన్నదానం చేస్తామంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ స్ట్రాటజీ అయిపోయింది. గల్లీకి వస్తాం, యువతను రెచ్చగొట్టేసి మందు వస్తాం, చిందేయండి అనుకుంటా గణపతి విగ్రహాల దగ్గర. మరి దీని గురించి బీజేపీ మాట్లాడాలి, మరి బీజేపీ మాట్లాడదు. కరెక్ట్ పద్ధతేనా? వినాయక మండపాల దగ్గర సినిమా పాటలు పాడుకుంటా, ఐటమ్ సాంగ్స్ పాడుకుంటా, మందు కొట్టుకుంటా డాన్సులు చేయడం కరెక్టేనా? ఎంతవరకు కరెక్టు? అసలు వినాయక చవితి ఎందుకు సెలబ్రేట్ చేయాలో తెలియని వాళ్ళు కూడా మన మండపాలు పెడుతున్నారు షోకు. భక్తితో పూజ చేయడానికన్నా కూడా ఇంకా వేరే దేనికో పెట్టేటట్టే ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని అరికట్టాల.
మళ్ళీ మాట్లాడితే నేను కమ్యూనిస్ట్ వాది, అందుకే శ్రావ్య ఇట్లా మాట్లాడుతున్నా, నేను కమ్యూనిస్ట్ వాదిని కాదు, పూర్తిగా సనాతన ధర్మాన్ని నమ్మే అమ్మాయిని, పొద్దున్న లేస్తే పూజలు చేసే అమ్మాయిని. ఆ బాధతోనే ఆ బాధ్యతతోనే చెప్తున్నా. మళ్ళీ కోడిగుడ్లు కొట్టుకుంటా నెత్తిల మీద, డీజెల్ డ్యాన్స్ చేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు. అసలు ఆ ప్లేస్ మొత్తం కూడా అంతా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇట్లా వేస్తే ఉన్నది పోయి రివర్స్ అవుతుంది మొత్తం. ఇక ఎక్కడ ఉండాలి ఎమ్మెల్యేలు, ఎక్కడ ఉండాలి. ముంచెత్తిన వాన. మెదక్ కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం. ఓకే, ఇక మెదక్ కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం. జల దిగ్బంధంలో ధూప్ సింగ్ తాండా. నిజాం సాగర్లో బొగ్గు గుడిసెవాగులో చిక్కుకున్న 5. హైదరాబాద్ నిజామాబాద్ హైవే మూసివేత. కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. బిక్కనూరులో కొట్టుకపోయిన రైల్వే ట్రాక్. పలు రైళ్ల రద్దు. నీట మునిగిన పంట పొలాలు. నార్సింగి వద్ద నీట మునిగిన జాతీయ రహదారి. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలస నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి పొలాలు కొట్టుకపోగా అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. మొన్న రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలోనే 41 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు సమాచారం. పలు రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. కాగా వాతావరణ శాఖ మరోసారి 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మరో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరించింది. ఒక్కడంటే ఒక్క నాయకుడు ఇక్కడ లేడు, రాడు. అవి మునిగిపోతుంటే కూడా గట్లనే తెల్లమొహాలు వేసుకొని మునిగిపోయాక పోయి ఎక్స్గ్రేషియా ప్రకటించాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అని చెప్పి మాట్లాడతారు. అలా నియోజకవర్గ ఎమ్మెల్యే ఓట్లేస్తే ఇట్లుంటుంది పరిస్థితి. 119 నియోజకవర్గాల్లో వర్షం పడుతుంది అనగానే ఏ నాయకుడినైనా ఫీల్డ్లో చూస్తున్నామా? దయచేసి ఇది మనం పెట్టుకోవాలి కమ్యూనిటీలో పోల్. 119 నియోజకవర్గాల్లో వర్షం పడి అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంలో ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా మనం ఫీల్డ్లో, ఏ ఒక్క నాయకుడినైనా ఫీల్డ్లో చూస్తున్నామా? అది జరుగుతుందా? ఈ రోజున దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి కూడా చీమగుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రిగా. ఎందుకు అయిండో మరి, దేనికోసం అయిండో మరి రేవంత్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అరే ఏ ఒక్కడు లేడు ఫీల్డ్లో, ఏ ఒక్కడు. ప్రజలు ఎట్లా పోతే ఏంది, ఎటు చేస్తే ఏంది అన్నట్టే ఉంది పరిస్థితి. తక్షణమే చర్యలు ఎక్కడా? కామారెడ్డిలో ఇప్పుడు మొత్తం నీట మునిగిపోయినాయి కదా, ఇల్లులో మొత్తము నీట మునిగిపోయినాయి కదా. ఎక్కడా రెస్క్యూ టీం? ఓకే, నాయకులు ఎక్కడా? వాలంటీర్లు ఎక్కడా? ముఖ్యమంత్రి ఎక్కడా? డిప్యూటీ ముఖ్యమంత్రి ఎక్కడా? జిల్లా మంత్రులు ఎక్కడా? పోనీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎక్కడా? ప్రతిపక్ష నాయకులు ఎక్కడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. సో ఎటన్నా పోనీ రేవంత్ రెడ్డి చివగుట్టడు కూడా లేదు కదా నీకు. అయిపోయింది ఇక. మళ్ళీ వస్తారా మీరు? రానే రారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఎట్లా కూడా రాము కదా, ఉన్నదంతా దోచుకుందాం, దొరికిందంతా దాచుకుందాం, ఎవడెటు పోతే మనకెందుకులే, నాకు శాతనైతే లేదు, నాకు 50-55 సంవత్సరాలు ఉన్నాయి కానీ నాకు చేత కాదు ఫీల్డ్లో తిరగడానికి, నాకు ఎటువంటి బ్రాండ్ అవసరంలే, నాకు ఎటువంటి పేరు అవసరంలే, కానీ 10 ఏళ్ళు మాత్రం సల్లా ఉంటాడట. మళ్ళీ పంచాయతీ మొత్తం గెలిపించుకొస్తా అంటాడు. ఎక్కడైతే రేవంత్ రెడ్డి గెలిపించుకొస్తా అంట మాటిస్తాడో అక్కడ ఓడిపోతాడు. రివర్స్లు అయితే అన్ని. చాలా బాధాకరం. ఈ రోజున మొత్తం మునిగిపోయింది, హైవే రోడ్ కట్ అయిపోయింది. సో దయచేసి ఎవరు కూడా అటు సైడ్ వెళ్ళకండి. కామారెడ్డి ఇప్పుడు నిజామాబాద్ పోవాలన్నా కూడా పెద్దపల్లి నుంచి పోవాలట. హైవే రోడే కట్ అయిపోయిందంటే అంటే ఎంత రకంగా భారీగా మొత్తం నిన్న అంతా వర్షపాతం నెలకొందో మీరు అర్థం చేసుకోవచ్చు.